మన దేశం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆయిల్ వినియోగదారుగా నిలుస్తుంది. కానీ దురదృష్టవశాత్తు మనం వాడే ఆయిల్లో 85% విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం. కానీ ఇప్పుడు అండమాన్ సముద్రంలో జరుగుతున్న ఓ రహస్య రీసెర్చ్ మన దేశ భవిష్యత్తును మార్చేసే శక్తిని కలిగి ఉంది. ఒకవేళ అక్కడ ఆయిల్ దొరికితే మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎలాంటి మార్పు చేస్తుందో తెలుసుకోవాలా? అయితే ఈ వీడియోని మిస్ అవ్వకండి. ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరానికి దక్షిణంగా అండమాన్ సముద్రంలోని సముద్రపు లోతుల్లో ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ గత కొన్ని ఏళ్లుగా ఒక రీసెర్చ్ చేస్తుంది. ఈ ప్రాంతాన్ని అండమాన్ డీప్ వాటర్ బేసిన్ అని పిలుస్తారు. ఇది భారతదేశంలోని చాలా అండర్ ఎక్స్ప్లోర్డ్ హైడ్రోకార్బన్ ప్రాంతాల్లో ఒకటి. 2018లో మొదలైన ఈ డీప్ సీ ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్టుకి AD1, AD2 లాంటి బ్లాక్స్లలో సర్వేలు మొదలయ్యాయి. 2022 నాటికి ఓఎన్జీసీ కొన్ని ప్రామిసింగ్ రీజన్స్ని గుర్తించి ఎక్స్ప్లోరేటరీ డ్రిల్లింగ్ ప్రారంభించింది. ఈ బేసిన్లో సముద్రపు అడుగున ఉన్న సబ్సాల్ట్ స్ట్రక్చర్స్ ద్వారా ఆయిల్ మరియు న్యాచురల్ గ్యాస్ నిల్వల అవకాశాలు బలంగా ఉన్నాయని నిపుణుల అభిప్రాయం. ఇప్పుడు మీరు అనుకుంటున్నవచ్చు, మరి అక్కడ ఎంత ఆయిల్ ఉండొచ్చు? ప్రస్తుతం ఓఎన్జీసీ భారత ప్రభుత్వం నిఘా సంస్థల ప్రకారం ఈ అండమాన్ బేసిన్లో సుమారు 5 బిలియన్ బ్యారెల్స్కు సమానమైన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ ఉండొచ్చని భావిస్తున్నారు. ఇది కృష్ణా గోదావరి బేసిన్ కన్నా ఎక్కువ. ఇంత వృద్ధి అవకాశం ఉండడంతో ప్రభుత్వం దీన్ని అత్యంత ప్రాముఖ్యతతో చూస్తుంది. ఇంకా ఫుల్ స్కేల్ డ్రిల్లింగ్ మొదలు కాలేదు, కానీ ఉన్న డేటా చాలా ప్రామిసింగ్గా ఉంది. ఒక డీప్ సీ ఆయిల్ ప్రాజెక్టు మొత్తం 3 దశల్లో జరుగుతుంది. ఫస్ట్ వన్ జియోలాజికల్ మోడలింగ్, సెకండ్ వన్ ఎక్స్ప్లోరేటరీ డ్రిల్లింగ్, థర్డ్ వన్ కమర్షియల్ విజిబిలిటీ టెస్టింగ్ అండ్ ప్రొడక్షన్ ప్లానింగ్. ప్రస్తుతం అండమాన్ బేసిన్ 2వ దశలో ఉంది. ఒకవేళ కమర్షియల్ ప్రొడక్షన్కి అనుకూలంగా ఉంటే కనీసం 5 నుండి 7 సంవత్సరాలు పడవచ్చు. అంటే మనం మొదటి ఆయిల్ బ్యారెల్స్ 2030లో చూసే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్కి రోజుకు సగటున 5 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ అవసరం. దీన్ని పూర్తి చేయడానికి 2023-24లో దాదాపు $160 బిలియన్ విదేశాలకు చెల్లించాం. మనకు అత్యధికంగా ఆయిల్ ఇచ్చే దేశాలు ఇరాక్, సౌదీ అరేబియా, రష్యా. ఇది మన విదేశీ మారక ద్రవ్య ఖర్చుల్లో 2వ అతిపెద్ద ఖర్చు. ఒకవేళ మనమే ఆయిల్ ఉత్పత్తి చేయగలిగితే ఈ మొత్తం మన దేశంలోనే మిగులుతుంది. ఒకవేళ అండమాన్ సీలో సిగ్నిఫికెంట్గా ఆయిల్ దొరికితే మన దేశానికి వచ్చే మార్పులు: ఫస్ట్ వన్, ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గుతుంది. విదేశాలపై ఆధారపడే అవసరం తక్కువ. సెకండ్ వన్, ఇండియన్ రూపీ బలపడుతుంది. రూపీ విలువ పెరిగి ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. థర్డ్ వన్, పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువ అవుతాయి. ప్రజలకు నేరుగా లాభం. ఫోర్త్ వన్, ఇండస్ట్రియల్ గ్రోత్. లో కాస్ట్ ఎనర్జీ వల్ల మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ స్ట్రాంగ్ అవుతుంది. నెంబర్ 5, ఉద్యోగాలు పెరుగుతాయి. ఆయిల్, రిఫైనింగ్, ట్రాన్స్పోర్ట్, ఇన్ఫ్రాల్లో లక్షల ఉద్యోగాలు వస్తాయి. 6th వన్, స్ట్రాటజిక్ ఎనర్జీ సెక్యూరిటీ. మనం ఇప్పటికే వైజాగ్, మంగళూరు, పదూర్లో అండర్ గ్రౌండ్ ఆయిల్ రిజర్వ్స్లు నిర్మించాం. వాటిలో మరింత మనం నిల్వ చేసుకోవచ్చు. నెంబర్ 7, ఇండియా గ్లోబల్ ఎనర్జీ ఎక్స్పోర్టర్ అవుతుంది. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్కు ఆయిల్ పంపే స్థితి వస్తుంది. భారత్లో ఇప్పటికే కొన్ని ముఖ్యమైన ఆయిల్ బేసిన్లు ఉన్నాయి. బొంబాయి ఆయిల్, కేజీ బేసిన్, కాంబే బేసిన్. కానీ ఇవి మోస్ట్లీ షాలో వాటర్లో ఉన్నాయి. అండమాన్ బేసిన్ మాత్రమే ట్రూ డీప్ సీ బేసిన్. ఈ బేసిన్ యొక్క జియోలాజికల్ స్ట్రక్చర్, డెన్సిటీ, సబ్సాల్ట్ ప్రెజర్ లెవెల్ చూస్తే గల్ఫ్ ఆఫ్ మెక్సికో అండ్ బ్రెజిల్ కోస్ట్ లాంటి హై పొటెన్షియల్ రీజన్స్తో పోల్చవచ్చు. కానీ ఇది అంత సులభం కాదు. డీప్ సీ డ్రిల్లింగ్ చాలా ఖర్చుతో కూడిన పని ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ రిస్క్స్, జీవవైద్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. జియో పొలిటికల్ కన్సర్న్స్, చైనా, USA వంటి దేశాలు స్ట్రాటజికల్లీ ఈ ప్రాంతంపై ఆసక్తి చూపిస్తాయి. ఇంకా ఇది సెయిస్మిక్ జోన్ కావడం వల్ల సేఫ్టీ ప్రోటోకాల్స్ చాలా కఠినంగా ఉంటాయి. ఇండియాకు తానే ఆయిల్ ఉత్పత్తి చేసే స్థాయికి చేరడం అంటే స్వయం పాలన వైపు పెద్ద అడుగని చెప్పవచ్చు. 2030-2047 మధ్య కాలంలో మనం ఎనర్జీ ఇండిపెండెంట్ ఇండియా అనే కలను నిజం చేసుకోవచ్చు. ఈ ప్రమాణం నెమ్మదిగా సాగుతుంది, కానీ దాని ఫలితం మన దేశ ఆర్థిక భవిష్యత్తును పూర్తిగా మార్చగలదు. అండ్ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఐ హోప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.